ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. మరొకసారి మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఈసారి ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్, ఇట్స్ బరంపురం. ఎందుకంటే అది మా అమ్మమ్మాళ్ళ అనమాట. ఎన్ని ఊర్లు తిరిగినా ఏం చేసినా అమ్మమ్మాళ్ళ ఊరికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది మన అందరి మనసులో. నా కజిన్ బ్రదర్ ఉన్నాడు ఒకడు, ఆడు పెళ్లి చేసుకుంటున్నాడు అనమాట. అందుకోసం మేము వెళ్తున్నాం. ఇట్స్ లాస్ట్ మినిట్ డెసిషన్. టక్ టక్ మనీ అన్ని టికెట్స్ బుక్ చేస్తాము అండ్ వెళ్తున్నాము. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ లోపల ఏవో గుడుగుడు అంటుంది అనమాట. చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది బరంపురం అన్న మాట వినగానే. నాకు తెలియదు ఎందుకు అన్నది, బట్ అదే అయ్యి ఉంటుంది. మన చిన్నప్పుడు కోర్ మెమొరీలో ఏదైతే ఉండిపోతుందో ఇట్స్ ఆల్వేస్ దేర్ అనమాట. ఆ స్మెల్ కానీ ఆ సౌండ్ కానీ అవన్నిటినీ మన కోర్ మెమొరీకి టచ్ చేస్తాయి. అప్పుడు మనకి ఆ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొడ్యూస్ అయ్యి మనకి హ్యాపీ అయిపోతాం అనమాట. ఇట్స్ అమ్మమ్మాళ్ళ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ మెమరీ ఫర్ ఎవ్రీ వన్. ఆడపిల్లలకి అయితే మరీనమాట, ఎందుకంటే చెప్పలేను, ఇట్స్ ఫీలింగ్ అంతే. సో ఒక్కొక్కసారి నా పనులు చూస్తే నాకు బయటకు వచ్చి నన్ను నేనే ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు మేము ఈరోజు రాత్రి ట్రైన్ అనమాట. ఇప్పటికి నేను ఇంకా లగేజ్ సర్దలేదు. జస్ట్ సూట్ కేసు ఒకటి, కొత్త సూట్ కేసు కొన్నాం. అక్కడ ఉంది కాదు, అక్కడ ఉంది. అదేంటి అలా కనిపిస్తుంది? ఓకే, అక్కడ ఉంది కదా, ఆ సూట్ కేసు కొన్నామన్నమాట. ఆ సూట్ కేసులో నేను ఇప్పటి వరకు లగేజ్ సర్దలేదు, మేకప్ సర్దలేదు, ఏం సర్దలేదు. కుషాలు వాడు గుడ్ బచ్చాలాగా వాడు కొన్ని సామాన్లు పెట్టుకున్నాడు అందులోని, బట్టలు గిట్లన్నీ. కొన్ని బట్టలు నాకు ఇచ్చాడు, మా అమ్మ ఇవి ఐరన్ చేసి పెట్టని, సో అవి కూడా చేయలేదు. అండ్ జ్యువెలరీ ఇవన్నీ కొంచెం బొర్రలోనే థింక్ చేశాను అనమాట. ఇవి తీయాలి, ఇవి పెట్టాలి అనేది. ఫిజికల్గా ఎప్పుడు వెళ్ళి నేను చేస్తానో నాకు కూడా తెలీదు. అండ్ ఇవే సర్దలేదు, ఇవే చేయలేదు అంటే నేను మా మమ్మీ వాళ్ళకి నేను చపాతీ కూర తీసుకొస్తానని చెప్పాను అనమాట. సో చపాతీలు అయితే మా హౌస్ హెల్ప్ చేసేస్తారు, దాని గురించి టెన్షన్ లేదు. కూర చేయాలి. దాంతోపాటుగా ఈరోజు నేను మ్యానిక్యూర్ పెడిక్యూర్కి ఎస్ మేడం నుంచి బుక్ కూడా చేశానమాట. వాట్ అంటే అది ఆల్మోస్ట్ 2 hours దానికే పోతుంది. దాంట్లో నేను ఇప్పుడు బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి నాకు ఇంత హ్యాట్రిక్ డేస్ అంటే చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. బట్ హరకతే ऐसे करो कि खुद को ही मारने का मन करे అదనమాట. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ కంటిన్యూ. ఓకేనా? చలో, చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మీరు చూస్తారు. ఓకేనా? చలో బాయ్. సో ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేద్దామని కిచెన్కి వచ్చాను. సో చనా కర్రీ కూడా ఇక్కడే చేసేస్తాను. అండ్ ఈ యొక్క చాపర్ ఒకటి మన ఇంట్లో తప్పకుండా ఉండాలబ్బా. ఎంత కంఫర్టబుల్గా అయిపోతాయి అంటే పనులన్నీ. అది మనకి పెద్ద ఫ్యామిలీ అనుకోండి, చాలా చాలా ఈజీ అవుతుంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కొనుక్కోండి. హ్యాండ్ బ్లెండర్ అనమాట. ఇందులో 6-in-1 లాగా అనమాట. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అండి. మనకి పెద్ద ఫ్యామిలీలు ఉన్నప్పుడు బోల్డ్ అంతా ఆనియన్స్ కట్ చేయాలంటే అక్కడ కూర్చోపాలన్నమాట ఏకం. కానీ ఇప్పుడైతే ఇది యూస్ చేసుకుంటానమాట. దాని తర్వాత వచ్చేసి ఫిష్ ఆర్డర్ చేసాము ఫ్రమ్ దట్. ఆ ఫిష్ వెబ్సైట్ ఏంటుంటుందబ్బా, గుర్తు రావట్లేదు. ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసాము, యాప్ నుంచి. ఆ ఫిష్ చికెన్ చెప్పాము. చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లోని. సో సాహిల్ గారు రేపు ఎప్పుడేమైనా జస్ట్ మ్యారినేట్ చేశాను కాబట్టి మంచిగా మూగుల్లో కొద్దిగా ఆయిల్ వేసి వేపేసుకొని తినొచ్చు నాన్న అని ఆడికి బాధపరిచెళ్ళాను. ఫిష్ కూడా మంచిగా మ్యారినేట్ చేసి ఉంచాను అనమాట. ఫిష్లోని ఈరోజు ఎంత టేస్టీ వచ్చింది తెలుసా. ఇదేం ఫిషో తెలియదు కానీ నాకు ఐ థింక్ వంజరమే అనుకుంటా. ముళ్ళులు చాలా తక్కువ ఉన్నాయి. ముళ్ళులు తక్కువ ఉన్నప్పుడు పిల్లలకి తినిపించడం అన్నది చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కువ ముళ్ళులు ఉన్న ఫిష్ ఏంటి ఆ పిల్లలకి తినిపించలేము. 100 సార్లు వాళ్ళకి గొంతులో గుచ్చుకుపోతూ ఉంటుంది అనమాట. అరగంట చేయవలసిన పని అర నిమిషంలో అయిపోతుంది అనమాట. అండ్ నేను ఇంక ఈరోజు రెసిపీస్ ఏం నేను మీకు చూపించట్లేదు. ఇట్స్ లైక్ ఇంత స్పీడ్గా పనులు చేస్తున్నానంటే అంత స్పీడ్గా చేస్తున్నాను. ఇదిగో మన బఠానీలు అన్నవి ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాయి. ఇది ఫిష్ కన్నం మీద వేపోయిన ఎంత యమ్ వచ్చింది తెలుసా. ఇందులో రకరకాల మసాలాలు అన్నీ వేసి ఒక 2-3 గంటలు మ్యారినేట్ చేసి ఉంచానమాట. తర్వాత వేపుతున్నప్పుడు మస్తు యమ్ వచ్చింది. కొన్ని ఫిషెస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అదేంటో ఫిష్ అనేది నేను వాష్ చేసినప్పుడు నాకు అస్సలు పడదు. ఈ వెబ్సైట్లో ఆర్డర్ చేసినప్పుడు చాలా చాలా బాగా వస్తుంది. లిషియస్లోని. అండ్ చనా కర్రీ కూడా చేశాను, కొంచెం థిక్గా చేశాను కావాలని. సో మనం ఈజీగా ప్యాక్ చేసినప్పుడు ఇంకా కారిపోకుండా ఉంటుంది అని చెప్పి మళ్ళీ గ్యాప్లోనే వచ్చేసి నా మేకప్ సామాన్లు ఇవన్నీ కూడా నేను
పెట్టుకుంటున్నాను అనమాట. నథింగ్. ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ చేసేయాలి, అన్నీ లైక్ బాగా రెడీ అయిపోవాలి, ఐలైనర్, ఐపోరోస్, మస్కారా ఇవన్నీ పెట్టేసుకోవాలి, ప్రైమర్ యూస్ చేసేయాలనిపిస్తుంది. అక్కడ వైజాగ్లో బరంపురంలో ఈ ఏరియాలో అన్నిట్లో ఎంత వేడిగా ఉంటుంది అంటే రూమ్ నుంచి మనం స్టెప్ అవుట్ చేసిన వెంటనే మనకి ఇంకా నైట్ తప్ప ఇంకేం వేసుకోవాలనిపించదు. అక్కడుండి అన్ని పెళ్ళిళ్ళకి అన్నిటికీ అటెండ్ చేస్తున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మేము పుట్టి పెరిగింది వైజాగ్లో అయినా కూడా బాడీ ఎందుకు అడాప్ట్ అవ్వలేదన్నమాట ఆ వేడిని తట్టుకోవడానికి. లైక్ ఏదేదో అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ వేడి తట్టుకోలేక ఉండి 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 అలాగా డ్రింక్సే తాగుతూ ఉంటాము. డ్రింకులు, సోడాలు ఇవన్నీ తాగుతూ ఉంటాం. దానివల్ల గొంతు నొప్పి కూడా వచ్చేది అనమాట. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ లాగా చిన్న చిన్న ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత నా సూట్ కేసు తెచ్చి మ్యాక్సిమం అన్నీ పెట్టేయాల్సినవన్నీ పెట్టాను అనమాట. అండ్ మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది సర్దుతూ ఉన్నప్పుడు. ఈసారి చాలా చాలా ట్రావెల్ చేశాను. మన తిరుపతి వెళ్ళాము, తర్వాత ఇప్పుడు బరంపురం వెళ్ళాము. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ట్రావెలింగ్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ యూ సో హ్యాపీ అన్నమాట. మీలో ఎంతమందికి ట్రావెలింగ్ చాలా ఇష్టం అన్న చెప్పండి. మీలో చాలామంది మీరు ఇంట్లో చెప్పులు ఎందుకు వాడతారు అని అడిగారు. నాకు తెలీదండి. నేను చెప్పులు యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా మడమల నొప్పి ఏదైతే ఉందో అది తగ్గిందనమాట. ముందు నాకు చాలా మడమల నొప్పి వచ్చేది, పాదాల మంట, నా మడమల నొప్పి అనేది. ఐ థింక్ ఈ టైల్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా వేయరనమాట మన ఈ అపార్ట్మెంట్స్లో. ఆ లోపల గ్యాప్ ఉండడమో ఏం జరుగుతుందో నాకు కూడా అంత ప్రాపర్గా తెలియదు. కానీ ఈ చెప్పులు వేసుకున్న తర్వాతే నా మడమల నొప్పి అన్నది చాలా వరకు తగ్గింది. అందుకోసం అన్నది వేసుకుంటాను అనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి. మీ ప్రాపర్ ఎక్కడేనా? ఇక్కడ ఉందా సంధ్య థియేటర్? అయ్యయ్యో ఫైర్ ఇంజిన్ ఏం రాలేదు ఇంకా. నేను కుషాల్ కలిసి మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్కి వచ్చి నేను మా డాడీకి వేరే గేట్ నెంబర్ చెప్తాను అనమాట. అయితే వాళ్ళు ఎత్తుకుని నన్ను పట్టుకున్నారు. మళ్ళీ మా డాడీ వచ్చి కంప్లైంట్ కూడా చేశారనమాట. ఇది అక్కడ ఉంది, ఇదేదో గేట్ చెప్పింది, నేను అక్కడికి వెళ్ళి ఎత్తుకుతున్నాను అని చెప్పారు. లైక్ నేను క్యాబ్లో ఉన్నప్పుడు ఏం చెప్పాలో అర్థం అవ్వక ఏదో ఒకటి చెప్పాను. సో అలా అయిపోయింది. పిల్లలతోని మేము వైజాగ్ వచ్చాం. హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఒక ట్రైన్, వైజాగ్లో దిగి తర్వాత అదేంటి మారాలన్నమాట, ప్లాట్ఫామ్ మారి ఇంకో ట్రైన్. వెళ్ళినప్పుడు నా ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఉందో, చాలా మంచిగా గ్లోయింగ్గా వితౌట్ ఎనీ పిగ్మెంటేషన్ చాలా నీట్గా ఉంది. వచ్చినప్పుడైతే నా ఫేస్ ఎలా అయిపోయిందంటే అసలు ఇది నేనేనా అన్నంత డార్క్గా అలా వియర్డ్గా అయిపోయింది అనమాట. అందుకే నేను ఈ హాస్టల్ ఏరియాస్ అంటే నాకు అసలు కొంచెం భయం అనమాట. మళ్ళీ అది నార్మల్గా మన ఫేస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ సమోసా ట్రైన్లో వచ్చే ఫుడ్ తినడం అంటే ఒక ఇమోషన్ అనమాట. ఇంకా మేము స్టేషన్లో దిగిపోయాము. ఇది మా బరంపురం రైల్వే స్టేషన్ అనమాట. ఇంత ఎండ అంటే ఇట్స్ లైక్ లిటరల్లీ సూదులతో గుచ్చుతున్నట్టు ఉంటుంది అనమాట. ఓహో అంటే మా పిల్లలు అందరూ అన్నారు, ఇదేమండి ఇదితో 20%, మేముతో 80% ఎండని చూసాము. మేము థింక్ చేయి ఇంత ఎండలో కూడా మేము ఎలా అన్నీ కలిసి చేసాము, ఎంత పని చేసుకున్నాము, ఎలాగ ఫంక్షన్లకు అన్నీ వెళ్ళాము అనేసి. అండ్ బరంపురం వెల్కమ్ చేస్తుంది. అన్నీ ఎప్పుడు ఊరి దగ్గర ఎంట్రీ అవగానే గ్యారంటీగా ఒక దేవుడు ఉంటారు కదా. ఇక్కడ మంచిగా దేవుడికి దండం పెట్టేసుకున్నాం. ఒక ట్యాక్సీ బుక్ చేసాం. ఇందులో మేము అందరం వెళ్తున్నాం. వెనకాతల మా మరిది గారు మా డాడీ ఇద్దరు వస్తున్నారనమాట. లైక్ ఇది వెరీ సస్టైనబుల్ సిటీ అని చెప్పచ్చు. ఎక్కడ చూసినా మనకి బోల్డ్ అని ఆవులు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆవులే ఎక్కడ చూసినా ఆవులు పేడ. ఇది మా మమ్మీ చదువుకున్న స్కూల్ అనమాట. వాళ్ళ మనవళ్ళందరికీ చూపిస్తుంది, ఈ స్కూల్లోనే నేను చదివాను అని. షీఈ్ సో హ్యాపీ. అండ్ మేము ఈ హోటల్లో ఉంటున్నాం అనమాట. ఏంటో ఈ హోటల్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది.
పర్ డే అరౌండ్ 2000-2500 అలాగైతే వచ్చేసారు. ఈడు మా తమ్ముడు, వాడు వచ్చి మాకు పికప్ చేసుకుని రూమ్ సెట్ చేసి అన్నీ చేసి ఇచ్చి వెళ్ళాడు అనమాట. రూమ్ అప్పుడే పాడు చేస్తారు, మెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. సింపుల్ రూమ్. వి ఆల్ గాట్ రెడీ. రేపు పెళ్ళి అనమాట. జస్ట్ నేను రూమ్కి వచ్చి మంచిగా రెడీ అయిపోయాము. అక్కడ అందరి ఇంటికి వెళ్ళి కొంచెం సేపు అక్కడ మంచిగా అందరితో టైం స్పెండ్ చేసి కొంచెం గుళ్ళన్నిటికి దర్శనం చేసుకుని వచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. ట్రెండ్స్ మీద ఉంటుంది, ఇది మెయిన్ సెంటర్లో ఉంది. అమ్మూరు సంబరాలు అయినప్పుడు ఇక్కడికి వచ్చామంటే మాత్రం మజా వచ్చేస్తుంది అనమాట. అంటే మెయిన్ థింగ్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. అండ్ రోడ్లన్నీ కొంచెం బాగానే వేస్తారు. ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారిందనమాట. ఒడిశాలో ఆల్మోస్ట్ 25 years నుంచి ఒకే గవర్నమెంట్ ఉంది. ఇప్పుడే గవర్నమెంట్ మారింది. అండ్ మా తమ్ముడితో కలిసి నేను, వీడి సెకండ్ తమ్ముడు అనమాట, ఇప్పుడు పెళ్ళి అవుతుంది థర్డ్ తమ్ముడికి. వీడితో కలిసి పద వెళ్దాం ఒక రౌండ్ వేసి వద్దామని చెప్తే చలో అని చెప్పి మేము వచ్చాము. ఇక్కడ రథయాత్ర అవుతుంది. రథయాత్ర అక్కడ రథాలన్నీ ఉంటాయి. దాని పక్కన లస్సీ షాప్ అంతా అనమాట. అక్కడ వరల్డ్ ఫేమస్ బరంపురం లస్సీ అక్కడ ఉంటుంది. ఇట్స్ సో ఇట్స్ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. నేను ఇక్కడ మీకు రథయాత్రది దేవుడు కూడా చూపిస్తాను. ఒకసారి మీరందరూ కూడా దండం పెట్టేసుకోండి. జై జగన్నాథ్. అండ్ ఇక్కడ మంచిగా దండం పెట్టుకొని ఈవినింగ్ కూడా వచ్చాము. ఇక్కడికి వచ్చి మంచిగా అన్నీ చేసాం. ఇవి పప్పు గడియాలన్నమాట. ఓహో ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. పప్పు సేడియాలు, సమోసాలు, అన్ని బజ్జీలు అన్నీ తీసుకుని వచ్చామన్నమాట. తర్వాత మమ్మీ డాడీ అందరం కలిసి అమ్మవారి కోవిల్కి వెళ్ళాము. ఇది బరంపురం అమ్మవారి కోవిల. ఇక్కడ కోవిల అంటే టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పి మొత్తం అంతా పగలగొట్టేశారనమాట. ఇది లాస్ట్ బ్లాగ్స్లో మీరు చూసి ఉంటే ఇక్కడ టెంపుల్ అంతా మీకు చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ పెద్ద కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న రావి చెట్టు కూడా ఉంటుంది, అది కూడా తీశారు. చాలా బాగుండేది. ఇప్పుడు మొత్తం ఎరగొట్టేసి ఇలా అయిపోయింది. ఎంత చూడగానే ఒక రకమైన దుఃఖం, బాధ ఫీలింగ్ వచ్చింది. బట్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే పాతది ఎరగాలి కదా. సో పెద్దగా కడతారంట, చాలా ఎక్కువ ఫండ్స్ అన్నీ రేస్ చేశారంట. దాని తర్వాత అలా చూసుకుంటూ ఇంకో టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, అమ్మవారి తల్లి టెంపుల్కి, జగన్నాథం టెంపుల్కి, ఇలా అన్ని టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో ఇది మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అక్కడ చిన్న మెట్లు 3 ఉన్నాయి కదా. మా చిన్నప్పుడు అక్కడక్కడ 10-12 మెట్లు ఉండేవన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్న 3 తమ్ముళ్ళు ఎంత ఆడుకున్నామంటే అంత ఆడుకున్నాము. ఇక్కడే మా పక్కనే అమ్మమ్మ ఇల్లు అనమాట. సో అంటే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసి మంచిగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడులో ఇంత జనము, ఇన్ని వెహికల్స్ అన్నీ ఏమి ఉండేవి కావన్నమాట. సో ఆరాంగా పిల్లలందరూ రోడ్ల మీద ఆడుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని వెహికల్స్ అయిపోవడంతో పిల్లల్ని బయటికి పంపించాలంటే భయం వేస్తుంది. మీరందరూ కూడా దర్శనం చేసేసుకోండి, మంచిగా దండం పెట్టుకోండి. ఇది మొత్తం 4 days వ్లాగ్ అనమాట. ఎంత తీసానో అంతే తీసాను. తర్వాత ఐ వాంట్ టు లివ్ ఇన్ దట్ మూమెంట్ అనమాట. వ్లాగ్ తీస్తూ కూర్చోలే అనుకోలేదు. నేను మా చెల్లి ఎక్కడైతే ఎంజాయ్ చేసామో, ఎక్కడైతే అన్ని మెమొరీస్ ఉన్నాయో ఆ పిల్లలకి కూడా అక్కడ కొంచెం ఆడాలి. మమ్మీ ఇక్కడ ఉండేది, అమ్మమ్మ ఇక్కడ తిరిగింది, అవన్నీ మా పిల్లలకి కూడా చెప్పాలి అని చిన్న ఇంటెన్షన్తో ఇక్కడ చాలాసేపు కూర్చున్నాం అనమాట. వీడు ఎందుకు వచ్చి కెమెరా ముందు ఓవరాక్షన్ చేస్తున్నాడో నాకు అక్కడ తెలీదు. అండ్ అక్కడ అందరూ మా మమ్మీని గుర్తుపడుతూ ఉంటారు. మీకు ఒకటి తెలుసా, అందరికీ అంటారు కదా దునియా అంతా తండ్రి పేరుతో తెలుస్తుంది, ఓన్లీ అమ్మమ్మల ఇంట్లోనే మన మమ్మీ పేర్లతో మనకు తెలుస్తుంది అని చెప్పి అదనమాట. ఇది వచ్చేసి లస్సీ. ఓ మై గాడ్ ఇట్స్ సో యమ్. ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ తాగాలని తెగ అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే లాస్ట్ మినిట్ కదా, నేను కొత్త చీర ఏమి కొనుక్కోలే, ఇది నా పాత చీరే, అదే కట్టుకున్నాను. హరీష కొత్త చీర కొనుక్కున్నట్టుంది. అండ్ ఇలా బ్యాండ్ రెడీ చేసరికి ఇది మా అశ్విని, మా మమ్మీది సిస్టర్ అనమాట. అండ్ ఫుల్గా బ్యాండ్ బాజా బారాతో వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసామన్నమాట. ఇది ఒక వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి రాగా ఉంచేస్తున్నాను. సో యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దట్ ఫీల్ అనమాట. ఓకేనా? బై.
Punjabi mixes. Dress change. Kaspa with this side. Kada sir. Baram. ఈ రూమ్ లోనే ఉండాలి, కిందకి మీదకి వెళ్ళొద్దు.